మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసే అక్రమాలపై ప్రజల్ని దోచుకోవడమే సిద్ధాంతంగా పెట్టుకున్న మంత్రి గారి చేసే పనులని సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్న విజయవాడ నగర అధ్యక్షులు పోతున వెంకట మహేష్ గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ గారిపై ఒక చేతగాని దద్దమ్మ అని మనం చాలా ధైర్యంగా గొప్పగా చెప్పుకోగల చైతన్య రెడ్డి గారు, మీరు నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే చాలా తీవ్రంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మీరు ముందు మీ డివిజన్లో మీకు ఓట్లేసిన ప్రజలు ఒక చేతగాని దద్దమ్మ చైతన్య రెడ్డికి ఎందుకు ఓట్లేసామని తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. అలాగే మీరు ప్రజలకి మీకు ఓట్లేసిన ప్రజలకి మంచి చేయడం మానేసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి చిడతలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారని మేము తెలియజేస్తున్నాం. చిడతలు కొట్టడం ఆపేసి మీకు ఓట్లేసిన 42వ డివిజన్ ప్రజలకి మీరు ఏ విధంగా సహాయపడుతున్నారు, వాళ్ళ కష్టాల్లో ఉంటే ఏ విధంగా ఆదుకుంటున్నారో మీరు గ్రహించాలి. మా నాయకులు పోతున వెంకట మహేష్ గారి మీద నోటికొచ్చినట్టుగా అవాకులు చవాకులు పేరడం కాదు. మీరు స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు ఇచ్చి మీకు ఓట్లేసి గెలిపించారు. అలాగే స్థానిక నాయకులు మీకు గుంటూరు వారి వీధిలో వాటర్ ప్రాబ్లం ఉందని, వాటర్ సరిగ్గా రావట్లేదు, వాటర్ వచ్చినా స్మెల్ వస్తున్నాయి, తాగలేకపోతున్నామని ఆ సమస్యను మీరు దృష్టికి తీసుకొస్తే మీరు ఏమాత్రం ఆ సమస్యను పట్టించుకోలేదు. మీ నాయకులకు కూడా మీరు సమాధానం చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారు. వాళ్ళు మా నాయకులు పోతున వెంకట మహేష్ గారి దగ్గరికి ఆ సమస్యను తీసుకొస్తే వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి ఆ సమస్యని పరిశీలించి ఆ సమస్య గురించి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే 4 రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించారు. మీరు కూడా అక్కడే మీరు ఎంత దద్దం అన్నది మాకు అర్థమవుతుంది, అలాగే ప్రజలకు కూడా అర్థమైంది. అలాగే మీరు చిన్నపాటి వర్షానికి విఎంసి పార్కు ఎంతో దారుణంగా తయారైతే కనీసం మీరు వెళ్ళి పరిశీలించలేదు. మీరు ఏ మాత్రం కూడా చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ మొన్న ఎంత నాశనం అయిపోయినా అందరం వెళ్ళి చూసాము. అలాగే మా నాయకులు పోతున వెంకట మహేష్ గారు, మా జనసేన నాయకులు కలిసి వెళ్ళి ఆ రోడ్లన్నీ పరిశీలించి ఆ విషయాన్ని స్పందన ద్వారాగా మా నాయకులు వినతి పత్రం కమిషనర్ గారి దృష్టికి అందజేయడం జరిగింది. మీరు చేయాల్సిన పనులు కూడా మీ డివిజన్లో మా నాయకులు పోతున వెంకట మహేష్ గారు చేసి చూపించారు. మీరు చేతగాని దద్దమ్మని మాకు అర్థమైంది. మీరు కేవలం ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బుని ఎలా వెనక్కి తెచ్చుకోవాలో, దానికి ఎన్ని రెట్లు సంపాదించాలన్న దాని మీద దృష్టి ఉంది కానీ ప్రజా సమస్యల మీద మీకు దృష్టి లేదు. మీ ఓట్లేసి గెలిపించిన 42వ డివిజన్ ప్రజలు అయితే ఎందుకు ఈ దద్దమ్మకి ఓట్లేసాము, ఎందుకు చైతన్య రెడ్డిని గెలిపించాము అని తీవ్రంగా తలలు పట్టుకొని కూర్చున్నారు. అది మీరు గ్రహించాలి. మీ మామగారు ఏంటమ్మా మనం ఇంతకింత సంపాదిస్తామని చెప్పి ఆ రోజు చెప్పి ఇంత డబ్బు నాతో ఖర్చు పెట్టించావు, ఇప్పుడేమో నువ్వు సంపాదించేది ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారని మాకు విషయం బయటకు వచ్చింది. మీలా మీకే గొడవలు అవుతున్నాయంట. కానీ మా నాయకులు పోతున వెంకట మహేష్ గారి మీద మీరు మాటికి అవినీతి మంత్రి గురించి సపోర్ట్ చేస్తూ చిడతలు వాయించుకొని మా నాయకులు పోతున వెంకట మహేష్ గారి మీద అవాకులు చవాకులు పేలితే మా నాయకులు పోతున వెంకట మహేష్ గారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసే అరాచకాలు, దోపిడీలు వీటి మీద దృష్టి ఎలా పెట్టి అన్ని సాక్ష్యాలతో సహా బయటికి తెస్తున్నారో, అలాగే భవానీపురంలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ మీద దృష్టి పెట్టాల్సి వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. మీ డివిజన్లో మీరు కానీ ఇంకొకసారి కానీ మహేష్ గారి గురించి అవాకుచవాకులు పేలితే మేము వెంటనే మీరు ఎక్కడ బిల్డింగ్ కడుతుంటే ఎన్ని అంతస్తులు వేస్తున్నారు, అంతస్తుకి ఎన్ని డబ్బులు తీసుకోవాలి, ఎక్కడ చుక్కల భూములు ఉంటే ఆక్రమించాలని చూస్తున్నారు, అలాగే రోడ్డు కాంట్రాక్టుల్లో ఎంత లాభం తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు, ఎవరిని దోచుకోవాలి, ఎవరిని బెదిరించాలి, ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నారో మీరు చేసే అక్రమాలన్నింటిని కూడా మేము సాక్ష్యాలతో సహా బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఈసారి మీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అని మేము తెలియజేస్తున్నాం. మీ మీద మేము దృష్టి పెడతాం. మా నాయకులు మహేష్ గారు మంత్రి గారి మీద పెట్టి ప్రజల ఆస్తులు కాపాడుతుంటే మేము కూడా 42వ డివిజన్ ప్రజలకి అండగా నిలబడి వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ మీ మీద దృష్టి పెట్టాల్సి వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. కేవలం మీరు కార్పొరేటర్గా గెలిచింది కాళేశ్వరం మార్కెట్ పార్కింగ్ ఏరియా కోసమని మాకు తెలుసండి.
మీరు సంపాదించుకోవడానికి ప్రజలకు సేవ చేయడానికి రాలేదు, కేవలం సంపాదించుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు. అప్పటికప్పుడు వచ్చి పోటీ చేశారు. విచ్చలవిడిగా అన్యాయంగా డబ్బులు ఖర్చు పెట్టి వెనక్కి లాక్కోవచ్చని ఒక ధైర్యంతో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి బెదిరించి మీరు గెలిచారు. అంతేగాని 42వ డివిజన్ ప్రజలకు సేవ చేయాలని కాదు. మీరు ఫస్ట్ దాన్ని గ్రహించాలి. మేము అవాస్తవాలు మాట్లాడుతున్నాం, పోతిన వెంకట మహేష్ గారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు, రాజకీయ లబ్ధి కోసం లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి గారిని మాట్లాడుతున్నారు. కొంతమంది నాయకులు కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. మా నాయకులు పోతిన వెంకట మహేష్ గారి గురించి ఒకటి గ్రహించాలి. మీడియా సమక్షంలో, విలేకరుల సమక్షంలో సాక్ష్యాలతో సహా మంత్రి గారి మీద ఆయన చేసే అవినీతి నిరూపిస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి. అవినీతిని ఎంత సాక్ష్యాలతో నిరూపిస్తున్నప్పుడు లేనిపోని మాట్లాడి మీరు ఎలా మాట్లాడతారు? మీడియా సమక్షంలో నిరూపిస్తున్నారు కదా, మీరు ఇది కాదని నిరూపించుకోండి. మంత్రి గారి స్థానంలో కూర్చొని విద్యాధర్ రావు గారు మంత్రి గారి స్థానంలో కూర్చొని ఆయన చేసే అరాచకాలు అవన్నీ కూడా అక్కడి నుంచి కూర్చొని చేయట్లేదా? సీసీటీవీ ఫుటేజ్ మీరు చూపించండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాదని. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ లబ్ధి కోసం మహేష్ గారు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా నీతిగా ఉన్నారు, అక్రమంగా దోచుకోవట్లేదు, ఆ దేవాలయాల ఆస్తుల్ని ఏమాత్రం కూడా పరిరక్షిస్తున్నారు, అమ్మవారిని కాపాడుతున్నారని మీరు చిడతలు వాయించొద్దు. ప్రజలందరూ చూస్తున్నారు మంత్రి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అమ్మవారి గుడి అవినీతిని అడ్డుకుంది దమ్మున నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు. అది అందరికీ తెలుసు, విజయవాడ ప్రజలందరికీ తెలుసు, అమ్మవారిని ఆరాధించే భక్తులందరికీ తెలుసు. ఈ రోజు అమ్మవారి గుడిలో అవినీతి ఆగిందన్నా అక్కడ విజిలెన్సీ ఆఫీసర్సే గాని, సిబిఐ ఆఫీసర్సే గాని అందరూ కూడా అక్కడ తనిఖీ చేస్తే ఏమాత్రం అవినీతి జరగనప్పుడు ఈవో సురేష్ బాబుని ఎందుకు బదిలీ చేశారు? ఇది ఒక్కడే కనబడుతుంది సాక్ష్యం. మీరు బదిలీ చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు తప్పులు చేసి మీరు సరిదిద్దుకుంటూ దాన్ని నిలదీసిన మా నాయకులు పోతిన వెంకట మహేష్ గారు మీరు ఎలా అవాకులు చవాకులు పేలుతారు? వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా, ఏమైనా మాట్లాడొచ్చని కానీ మాట్లాడితే చేతగాని దద్దమ్మ చైతన్య రెడ్డి గారు ఈసారి మీ మీద మేము దృష్టి పెడతాం. మీ చేసే అవినీతులు అక్రమాలు ఇవన్నీ కూడా మేము కూడా మీడియా ముఖంగా బయట పెడతామని తెలియజేస్తున్నాను. అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారి చిట్టలు కొట్టడానికి కొత్తగా 100 మంది తయారయ్యారు. జనసేనలోనే ఉండి జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్ గారి చేతుల మీదుగా పైకి వచ్చి ఆయన ఉండబట్టే మేము ఈ రోజు ఇలా ఉన్నామని చెప్పుకున్న నాయకులు ఈ రోజు ఆయన్నే విమర్శిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు నోరు అదుపులో పెట్టుకొని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంది, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అండగా ఉన్నారు, మహేష్ గారిని ఏమన్నా మాట్లాడొచ్చు అంటే మటుకు మేమైతే ఊరుకోము. అందరికీ సమాధానం ఒకటే, సాక్ష్యాలతో సహా మా నాయకులు పోతిన వెంకట మహేష్ గారు నిరూపిస్తున్నారు. మీరు దాన్ని కాదు అని ఒక్కలన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు కాదని నిరూపించండి. మీకు దమ్ము ధైర్యం ఏమాత్రం ఉన్నా, మంత్రి గారి మీద ప్రేమ ఉన్నా, లేదా చిడతలు కొట్టాలని నిర్ణయించుకున్నా మీరు అది ఫస్ట్ అది మానుకొని మీరు దీని మీద దృష్టి పెట్టండి. సాక్ష్యాలతో నిరూపించారు మహేష్ గారు, ఇది కాదండి అని మీరు సాక్ష్యం చూపించండి. అంతేగాని లేనిపోని మాటలు నోరుంది కదా ఇష్టం వచ్చి మాట్లాడితే మా జనసేన నాయకులు ఎవరు ఊరుకోము. జనసేన పార్టీ అంటేనే నీతి నిబద్ధతకి నిలువెత్తు నిదర్శనం పోతిన వెంకట మహేష్ గారు. మీకులాగా ప్రజల్ని దోచుకోవడానికి రాజకీయ లబ్ధి పొందడానికి రాలేదు, కేవలం ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చారు. ప్రజల్లో మమేకమయ్యి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల సమస్యల మీద పరిష్కరిస్తూ అడుగడుగున ఆయన ముందుకు వస్తున్నారు. మీలాగా రాజకీయ లబ్ధి కోసం దోచుకోవడానికి ఏదో వెల్లంపల్లి గారు చిడతలు కొడితే మనకి ఏదో ఒకటి లాభం పొందొచ్చు అని మహేష్ గారు అయితే లేరు. ఆయన స్థాయికి మీ స్థాయికి చాలా తేడా ఉంది. ఆయన్ని మీరు మాట్లాడితే ఆకాశం మీద ఊస్తే మీ మీద పడినట్టే అని నేను తెలియజేస్తున్నాను. అలాగే దేవాదాయ ఆస్తులు ఎంత కాపాడుతున్నారు అన్నది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి బాగా తెలుసు, చూస్తున్న ప్రజలకి తెలుసు, మేము నిరూపిస్తున్నామని ఆయనకి తెలుసు. మధ్యలో మీ చిడతలు మీ ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. మీరు నోరుంది కదనని మాట్లాడకూడదని మేము తెలియజేస్తున్నాం. లాస్ట్ గా చైతన్య రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, ఇది మీరు ప్రతిసారి మీరు ఒక్కరే స్పందిస్తున్నారు, మరి ఏంటో మాకు అర్థం కాలా. మీకు చెట్టలు కొట్టడం ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకుంటా. 42వ డివిజన్ ప్రజల మీద మీరు
శ్రద్ధ పెట్టి డివిజన్లో అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకి ఏం చేయాలి, మనల్ని నమ్మి ఓట్లు వేశారు, వాళ్ళకి ఎంతవరకు మనం ఉపయోగపడాలి, దీని మీద దృష్టి పెట్టండి. నేను ఒక సాటి మహిళగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మా నాయకులు పోతిన వెంకట మహేష్ గారి మీద అవాక్కులు చవాకులు పేలితే మా నాయకులు అందరం, మా స్థానికంగా భవానీపురం నాయకులు అందరూ మీ మీద దృష్టి పెట్టి మీరు చేసే అవినీతిని మీడియా ముఖంగా నేనే బయట పెట్టి మాట్లాడతానని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి పోతిన వెంకట మహేష్ గారి మీద స్థానిక నాయకులు అవాకులు చవాకులు పేలడం మానుకోవాలండి. మా నాయకులు మాట్లాడుతూ బోగుపల్లి ట్రస్ట్ భూములకు సంబంధించి ఇలా అవినీతి జరిగిందని చెప్పి సాక్ష్యాధారాల ద్వారా చూపిస్తే అది ఏం లేదు, మా వెల్లంపల్లి గారు చాలా నీతిపరులు అని చెప్పేసి మీరు వెనకేసి రావడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. అదేవిధంగా సాక్షాత్తు వెల్లంపల్లి శ్రీనివాస్ గారే వాళ్ళ ఓఎస్డీని అశోక్ గారిని ఇక్కడ కార్యకలాపాలకు నుంచి తొలగించి మాతృ సంస్థకు అప్పగించి ఆయన స్వయంగా ఒప్పుకున్నారు బోగుపల్లి ట్రస్ట్ ఆస్తుల్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి. మధ్యలో మీ ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడడం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా స్థానిక 42వ డివిజన్లో ప్రజలు మీకు ఎందుకు ఓటేసామో అని చెప్పి తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ముందు స్థానిక సమస్యల మీద మీరు దృష్టి పెట్టి ఆ తర్వాత మా నగరాధ్యక్షుల గురించి మాట్లాడాలని చెప్పేసి కోరుకున్నాము. మీరు ఒక బీసీ సంబంధించిన వ్యక్తి అయినటువంటి మా నగరాధ్యక్షుల మీద మీకు ఇష్టం వచ్చినట్టు నోటికేదో అది మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసము? అంటే మీకు బడుగు బలహీన వర్గాల మీద ఏమాత్రం ఎంత మాత్రం గౌరవం ఉన్నదని కూడా మీకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. మీ వయసుకి ఆయన వయసుకి కూడా మీరు ఆలోచించకుండా ఇదేనా మీ పార్టీ మీకు నేర్పించిన సంస్కారం అని కూడా అని చెప్పి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మీరు ఇక మీద మాట్లాడేటప్పుడు మా మహేష్ గారి మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మీ కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము.